సభాధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పెద్దల మరి రాజశేఖర్ గారికి, వేదికలు అలంకరించినటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి నాతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముందుగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు నరసరావుపేట పట్టణంలో గత 60-70 సంవత్సరాలుగా రాజకీయ చైతన్యం కలిగినటువంటి కుటుంబ వారసుడిగా కాసు వెంగళరెడ్డి గారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారి మనవడు, కాసు వెంకటకృష్ణారెడ్డి గారి కుమారుడు, కాసు మహేష్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల పైచులకు గడుస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఎక్కడ పడితే అక్కడ సమావేశాలు, మీటింగులు ఏర్పాటు చేసుకుని ఈ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి యొక్క నాయకత్వంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి ఒక తమ్ముడు ఉపన్యాసాలు, సొల్లు కోతలకు వస్తా ఉన్నారు. అంతేకాకుండా వారికి సంబంధించినటువంటి పత్రికల్లో, వారికి సంబంధించినటువంటి సర్వేలలో ఇప్పుడు కానీ ఎన్నికలు పెడితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి 120-140 స్థానాలు వచ్చి తిరిగి మళ్ళీ అధికారం చేజిక్కించుకుంటామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఒకటే చెబుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎన్నికల ప్రచారం ద్వారా రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు తిరిగి నెరవేరుస్తామనేటువంటి ద్వారా మీలాంటి అభిమానులు, కార్యకర్తలు వేసినటువంటి ఓట్ల ద్వారా 67 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిస్తే ఎందుకు పనికిరానటువంటి 20 మంది సవట దద్దమ్మల్ని, ఎందుకు పనికిరానంటే 20 మంది ఎదవల్ని, ఎందుకు పనికిరానటువంటి 20 మంది సన్నాసుల్ని నీ తెలుగుదేశం పార్టీ డబ్బులకి కక్కుర్తుపడి, నువ్వు ఇచ్చినటువంటి తాయాలకి ఆశపడి, నువ్వు ఇచ్చినటువంటి కాంట్రాక్టుల డబ్బులకి ఆశపడి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 20 మంది దున్నపోతుల్ని నువ్వు కట్టేశావే చంద్రబాబు. ఈ రోజు నువ్వు చెబుతా ఉన్నావు, నీ మంత్రులు, నీ పార్లమెంట్ సభ్యులు, నీ శాసనసభ్యులు మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మళ్ళీ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పడం కాదు. చంద్రబాబు భారత రాజ్యాంగం ప్రకారం ఒక ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి వ్యక్తి వేరొక పార్టీలోకి వెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆలోచన చేసినప్పుడు ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి ఏ పదవైనా సరే రాజీనామా చేసి నీకు ఇష్టం వచ్చినటువంటి పార్టీలో, నీకు ఇష్టం వచ్చినటువంటి చోటకి నువ్వు వెళ్ళవలసినటువంటి హక్కు ఏ ప్రజాప్రతినిధులకైనా ఉంటది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారం ద్వారా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు తిరిగి తీసుకొస్తామని మీ నమ్మకానికి మిమ్మల్ని నమ్మించి ఓట్లేపించుకోవడం ద్వారా 20 మంది సన్నాసులు గెలిస్తే ఈ రోజు నీ బంధువుల దొడ్లో కట్టేశావే చంద్రబాబు.
కానీ సిగ్గు శరం ఉంటే నీ ఒంట్లో ప్రవహించేది రక్తమే అయితే 20 మంది శాసనసభ్యుల్లో ఏదో ఒక శాసనసభ్యుడిని నీ తెలుగుదేశం పార్టీ గెలుచుద్దనుకున్న చోట, నీ సైకిల్ గుర్తు పరవలు తొక్కుతున్న చోట, నీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతున్న చోట, నువ్వు సర్వేల్లో గెలుస్తానని తప్పకుండా అనుకున్న చోట 20 మంది శాసనసభ్యుల్లో ఒక సన్నాసిని, ఒక దద్దమ్మని, ఒక యదవని నువ్వు రాజీనామా చేపించి గెలిపించుకోగలవా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంత పెద్ద అసెంబ్లీకి ఒక స్పీకర్గా వ్యవహరిస్తూ అందరి శాసనసభ్యులకు ఒక పెద్ద మనిషిగా ఉండవలసినటువంటి వ్యక్తి ఈరోజు ఒక పార్టీకి కొమ్ముగాస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 20 మంది శాసనసభ్యుల్ని పార్టీ ఫిరాయింపు చట్టం కింద రద్దు చేయమని చెప్పి కోరుతా ఉంటే, ఒకరోజు ఏమన్నా మీరు పెట్టినటువంటి లెటర్ సరిగ్గా పెట్టలేదు, మీరిచ్చినటువంటి పిటిషన్ సరిగ్గా ఇవ్వలేదు, మీరు కోరుతున్నటువంటి అభ్యర్థి సరిగ్గా లేదని చెప్పేసి ఆ యొక్క అనర్హతని వేటుని కాలయాపన చేస్తున్నటువంటి స్పీకర్, మేము ఒకటైతే స్పష్టంగా చెబుతా ఉన్నా, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని మీ దగ్గర ఉన్నటువంటి పోలీసుల ద్వారా, మీ దగ్గర ఉన్నటువంటి అధికార మదంతో ఎన్ని రకాలుగా మీరు ఇబ్బందులకు గురి చేసినా, ఎందుకంటే ఉదాహరణకి మనం కొన్ని సంవత్సరాలుగా నరసరావుపేటలో ఏ ఒక్క పార్టీ మీటింగ్ పెట్టినా సరే పలనాడు బస్టాండ్ దగ్గర మీటింగ్ పెట్టుకుని మన సభల సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభని నిర్వీర్యం చేయాలి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పెడుతున్నటువంటి సభని బలహీనపరచాలని చెప్పేసి నువ్వు అనుమతులు క్యాన్సిల్ చేయాలని ప్రయత్నం చేశావు కోడెలా. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రతిబింబాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సభని సమావేశాన్ని, మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సరే నువ్వు ఎట్టి పరిస్థితులు అడ్డుకోలేవు కోడెలా. నువ్వు కాదు కదా, నీ తలలో జయజమ్మ దిగి వచ్చినా సరే, నీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా సరే, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పనిచేస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.